ఏపీ విషయానికి వద్దాం. జడ శ్రవణ్ ఎవరైతే ఉన్నారో మొన్న దళిత క్రైస్తవుల ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోలికి రాకూడదు అని కొన్ని కాంట్రవర్సీ కామెంట్ చేశారు. దీనిపై ఏపీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా కామెంట్ చేశారు. నేను పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయ్యేంత వరకు శ్రవణ్ అనే వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోను, ఫిర్యాదు చేయను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయిన తర్వాతనే చేస్తాను. ఏంటి దీని వెనుక ఉద్దేశం? అంటే హోంమంత్రి చేస్తున్నారా? అంటే అయిన తర్వాతనే ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని ఫిర్యాదు చేస్తాను. డిప్యూటీ సీఎం అంటే ఏంటి? ఉప ముఖ్యమంత్రి అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ అవమానిస్తున్నాడు ఆయన? కళ్యాణ్ బాబుని అవమానిస్తున్నాడా? ఉప ముఖ్యమంత్రి అంటే తన ఆధీనంలో తన కింద ఉన్నా లేకపోయినా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. హోంమంత్రి అయితే చేస్తారంటే ఉప ముఖ్యమంత్రి నుంచి డిమోట్ చేస్తున్నాడా? ఏది హోంమంత్రిగా ఉందా ఏమన్నా? డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం అనేవి ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా? కళ్యాణ్ బాబు ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆ త్రిపులార్ గారు మర్చిపోయారేమో. ఉప ముఖ్యమంత్రి అంటే ఇట్స్ అన్ అబౌవ్ దెన్ మినిస్టర్. ముఖ్యమంత్రి కింద ఉండేది ఉప ముఖ్యమంత్రి. అన్ని మంత్రులకు, అన్ని వర్గాలకు, అందరికీ మొదటి బాస్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి. ఆ పైన బాస్ ముఖ్యమంత్రి కదా. అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి నుంచి నేను డిమోట్ చేసి హోమ్ మినిస్టర్ చేస్తానని చెప్తున్నాడు ఆయన. ఏమన్నా అర్థం ఉందా? ఒక డిప్యూటీ సీఎం హోదాని అవమానపరిచారు. ఒక డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ బాబుని అవమానపరిచారు. ఆయన తప్పు. ఆయన అండర్లో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతటి బాధ్యతలు ఉన్న ఏకైక పదవి ఉప ముఖ్యమంత్రి. నువ్వు ఆయన అవమానిస్తున్నావా? తప్పు. అది తప్పు. నీకు ధైర్యం లేదు, కాముగా ఉండు. నువ్వు వెళ్ళి కేసు పెట్టలేవు, కాముగా ఉండు. లేదు ఎదుర్కో, నిలబడు, మాట్లాడు, తప్పు లేదు. అంతేగాని అంటే దీన్ని ఎలా తీసుకోవాలి? అంటే అనితమ్మని అవమానిస్తున్నారా? అంటే హోమ్ మినిస్టర్ అనితమ్మని నువ్వు తప్పు పడుతున్నావా? ఒక ఆడకూతుని నువ్వు తప్పు పట్టచ్చా? అరే హోమ్ మినిస్టర్ అయి ఉండి ఒక మహిళగా తన బాధ్యతల్ని మర్చిపోకుండా సాయపడ్డ వాళ్ళని, సమాజానికి ఉపయోగపడ్డ వాళ్ళని, ఒక లేడీ కానిస్టేబుల్ని పిలిచి చక్కగా భోజనం పెట్టి పసుపొట్టు పెట్టి పంపించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల్లో కొన్ని విఘాతాలు జరిగినాయి, కొన్ని తప్పులు జరిగినాయి. సరే, అది నాకు అనవసరం. ఒక ఆడదానికి ఆడది శత్రువు అంటారు, కానీ అనితమ్మ అలా చేయలా. ఒక బిడ్డకి పిలిచి సీమంతం చేసింది, చక్కగా సీమంతం చేసింది, పసుపొట్టు పెట్టింది. అటు ఒక స్త్రీగాను పాలిస్తోంది, ఒక హోమ్ మినిస్టర్ గాను పాలిస్తోంది. అటువంటి హోమ్ మినిస్టర్ని నువ్వు కించపరిచే విధంగా ఆయన వస్తే అంటే ఏంటి? ఏమైంది వీళ్ళకి? స్పీకర్ స్థాయి వ్యక్తి ఆ గతంలో కూడా చాలా అంటే వైసీపీ నుంచి వచ్చి ఆయన ఒక కాంట్రవర్సీగా మాత్రమే మిగిలిపోయాడు అని అందరూ అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనితమ్మని అవమానించినందుకు ఆయన తప్పు ఒప్పుకోవాల్సిందే. సెకండ్, కళ్యాణ్ బాబుని ఉప ముఖ్యమంత్రి నుంచి హోంమంత్రిని చేస్తాను అంటాం. కళ్యాణ్ బాబు యొక్క అభిమానులు గమనించి ఇది తప్పు అని తెలియపరచాలి త్రిపులార్కి. తప్పది. ఇప్పుడు ఆ మీటింగ్లో అందరూ కలిసి మాట్లాడింది ఏముందో నాకు తెలియదు, కానీ నేను ఒకే ఒక్కటి చూసా. దాంతో నాకు అర్థమైంది, వాళ్ళు కేవలం రఘురామకృష్ణరాజుని, ఆయన చేసిన తప్పుని, ఆయన మాట్లాడిన మాటల్ని, ఆయన అన్న విధానాల్ని తప్పుపడుతూ ఎండగట్టారు వీళ్ళు అని అర్థమైంది. అది తెలుసుకోవాలి ఆయన. అంతేగాని అనితమ్మని, కళ్యాణ్ బాబుని ఇలా మాట్లాడతాను, ఇలా చేస్తాను కరెక్ట్ కాదు, అస్సలు కాదు. అదే ఏపీలో గాదే సాయికృష్ణ విషయానికి వద్దాం. సిఐ నాగరాజు అరెస్ట్, రిమాండ్. నిన్న 2 కానిస్టేబుల్ కూడా లొంగిపోయారు. ఒక్కొక్కరిగా జై భీమ్ సినిమా అదే అనుకుంటుంది. ఇప్పుడు ఆ జై భీమ్ సినిమా చూసారా? చూడకపోతే చూడండి, ఈజీగా అర్థమైపోతుంది అందరికీ. విషయం ఏంటంటే చాలా వరకు ప్రయత్నం చేసినట్టున్నారు, ఇది ఎలాగైనా సరే ఒక విధంగా పక్కకి వెళుతుందేమో అనుకొని. కానీ కర్మ కొద్దీ, ఆ దోషుల కర్మ కొద్దీ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే ఆ కుటుంబాన్ని కలిశారో ఆ రోజు నుంచి రాష్ట్రం అంతా సాయికృష్ణ ఏదో సాయిరాం సాయిరాం అని భజన చేసినట్టు సాయికృష్ణ అని భజన చేయడం మొదలుపెట్టారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని పిలిపించారు. అప్పటిదాకా పిలిపించకపోవడం తప్పు, అప్పటిదాకా గమనించకపోవడం తప్పు, అప్పటిదాకా ఏసీపీ డీసీపీ స్థాయి అధికారులు వచ్చి ఎంక్వైరీ చేయకపోవడం తప్పు. అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వచ్చాకే ఎందుకు జరిగాయి? అప్పటిదాకా ఎందుకు జరగలా? అంటే మర్చిపోతారు అనుకున్నారా? మరీ దురదృష్టం ఏంటంటే కళ్యాణ్ బాబుని ప్రాణంగా చూసిన వాళ్ళు, జనసేన పార్టీ కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు,
జనసేన జెండాని భుజం మీద పెట్టుకొని సందు సందు తిరిగిన వాళ్ళు, వాళ్ళకే ఈ కర్మ పట్టింది. అది తట్టుకోలేక వాళ్ళ కడుపు మంటతో మొత్తం అందరూ కూడా వ్యతిరేకులయ్యారు. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి? సో ఈ క్రమంలో ఈ సాయి కృష్ణకి సంబంధించి దోషులు ఎవరైతే ఉన్నారో ఇంకా ముందుకొచ్చి ఎక్కడ చంపుతారో అనే భయం కావచ్చు, ఎక్కడ ఇంకోటి జరుగుతుందనే అనుమానం కావచ్చు, వాళ్ళకి వాళ్ళే వచ్చి లొంగిపోతున్నారు. ఇప్పుడు ఈ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నారు, తాత్సారం చేస్తున్నారు, దీన్ని సాగదీస్తున్నారు. ఎందుకు? నిజం తేలిపోయింది, తప్పు ఎవరిదో తెలిసిపోయింది, దోషులు ఎవరో తెలిసారు, శిక్ష ఎందుకు వేయట్లేదు? ఎందుకు దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు అంటే దాని వెనక ఉన్న కోణం ఏంటి? దీన్ని ఏ రకంగా తీసుకోవాలి? అన్నీ క్లియర్గా ఉన్నాయి, క్లియర్ కట్గా సాక్ష్యం దొరికింది, అన్నీ చెప్పారు. ఎందుకు తీర్పునివ్వడానికి డేట్లు మారుస్తున్నారు? ఇది నా అభిప్రాయం, నా అనుమానం. ఇది నేను తెలుసుకోవాలనే కోరుకుంటున్నా. కానీ జూలై 15 తర్వాత కూడా ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే జూలై 15 తర్వాత ఏముంది మళ్ళీ ఇంకో డేట్ వస్తుంది. ఇప్పుడు శిక్ష ఏదైతే ఖచ్చితంగా వెయ్యాల్సిన సమయం వచ్చిందో దాన్ని ఇప్పటికి 2-3 సార్లు మార్చారు. దీని వెనక ప్రజలు ఆలోచించరా? అంటే దీని దర్యాప్తు జరుగుతుంది, ఒక్కొక్కరు లొంగిపోతున్నారు, వస్తున్నారు. అంటే ఒకరే చేశారా, ఇద్దరు చేశారా, ఇది మిస్సింగ్ అనుకున్నారు, తర్వాత కస్టోడియల్ డెత్ లేదా లాకప్ డెత్ కావచ్చు అని చెప్పి మళ్ళీ అనుమానం. అంటే దాని మీద హైకోర్టు చెప్పిన తర్వాత అలా జరుగుతుంది. అంటే దర్యాప్తు నడుస్తుంది, ఇంకా దర్యాప్తు నడుస్తోంది కరెక్టే. శిక్ష వేయడానికి దాన్ని ఏమంటారు, ఆలస్యం సమగ్ర ఆధారాలు సేకరించింది, ఆలస్యం అక్కర్లా. అక్కడ క్లియర్ కట్గా ఇది చేసిన వాళ్ళు వీళ్ళు అని తెలిసినప్పుడు ఇంకేం విచారణ ఏంటి? అంటే ఇంకెంతమందిని సైడ్ చేస్తున్నారు వీళ్ళు? ఇది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ తప్పించుకున్న 2 సంవత్సరాల తర్వాత ఎవరు తప్పించుకోలేడు. ఇది మాత్రం వాస్తవం. ఇవాళ తప్పు చేసి తప్పించుకున్నాము అని అనుకునేటటువంటి కొంతమందికి నా సలహా ఏమిటంటే, మీ తప్పుని ఒప్పుకొని ముందుకొచ్చి జాగ్రత్తగా చక్కగా లొంగిపోయి ఆ శిక్షను అనుభవించేసి ప్రశాంతంగా 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి మీ పెళ్ళాం బిడ్డలతో హాయిగా ఉండండి. లేని పక్షంలో జరిగే అనర్థం వేరుంటుంది. మీ కుటుంబం మీకు దూరం అవుతుంది. ఇది మాత్రం వాస్తవం.